వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఒక వీడియో అండి, అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఎన్ని రోజులు చేసిన వీడియో ఒక లెక్క, ఇప్పుడు చేస్తున్న వీడియో ఒక లెక్క అన్నమాట. సో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ముందు ఎవరైనా కానీ మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ కొట్టేసేయండి. అలానే ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసుకోండి, మీకు మేము నోటిఫికేషన్ పెట్టగానే మీకు వచ్చేస్తుంది అన్నమాట. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఏం లేదండి, వీడియో వచ్చేసి మనం ఏ కంటెంట్ మీద చేస్తున్నామంటే తాత గెటప్ చూశారు కదా, సరే తాత గెటప్ అయితే చూశారు కదా, అంటే ఒక మాలలో ఉన్నాడనమాట తాత. ఒక మాల ప్లస్ మంచి ట్రెడిషనల్ డ్రెస్, ఒక స్వామివారు ఎట్లయితే ఉంటారో అట్లా ఉన్నాడు. సో ఇప్పుడు మనము ఏ కంటెంట్ మీద చేస్తున్నామంటే, సో మనం ఇంకా మేము నంద్యాల ఎంట్రన్స్లోనే ఉన్నామన్నమాట. సో ఇది నంద్యాల ఎంట్రన్స్ బిగినింగ్ స్టార్టింగ్లో ఉన్నాము, ఇంకా పోలేదు నంద్యాల లోపలికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మా కంటెంట్ ఏంటంటే, తాత వచ్చేసి అంటే ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఎక్కువగా జనాలు ఉన్న ప్లేస్కి వెళ్తాడు. అక్కడ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువగా కళ్ళు తిరిగి పడిపోతే అక్కడ ఉన్న జనాలు తాత దగ్గరకు వచ్చి తాతని లేపుతారా లేపరా, అంటే ఆదరించారా అనే దానిపైన ఉంటుంది అన్నమాట. సో కంటెంట్ అయితే ఇది. వీడియోని లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా? సరే అండి, మనం ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేసుకుందాము. లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని. సో గైస్, ప్రాంక్కి అయితే రెడీ అయిపోయినాం అనమాట. సో ఇది మన నంద్యాల జనాలలో మానవత్వం ఉందా లేదా అనే దానిపైన అయితే బేస్ చేసి ఉంటుంది వీడియోని లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రాంక్ వీడియో, ఇది ప్రాంక్ అనకూడదు కానీ, సో జనాల రియాక్షన్ ఎట్లా ఉంటుంది అనే దానిపైన దానిపైన చేస్తాం అనమాట. స్టార్ట్ చేసేద్దాం ఇంకా లేట్ చేయకుండా. సో గాయస్, స్టార్ట్ అయిపోయింది అన్నమాట. మన నంద్యాల జనాలలో ఉందా లేదా మానవత్వం అనేది అయితే స్టార్ట్ చేసేసాము. తాతని పంపిస్తున్నాము ఇంకా. చూస్తూ ఉండండి గాయస్, లాస్ట్ వరకు చూడండి. चल बेटा పోదాం. అట్లేనా? ఇది సెకండ్ క్లిప్ అండి, సెకండ్ ఏరియా అన్నమాట. సిపి కాంప్లెక్స్లోనే సెకండ్ ఏరియా.
రియాక్ట్ అయినాడండి, రియాక్ట్ అయినాడు ఒకరు. వాటర్ కోసం పోయినాడు అనమాట, తాతకి వాటర్ ఇవ్వడానికి. నీళ్ళు ఇస్తున్నాడు చూడండి, నీళ్ళు ఇస్తున్నాడు. పర్లేదు అబ్బా, సెకండ్ ప్లేస్ కూడా పర్లేదు, ఒక రియాక్ట్ అయినారు. ఓకే డన్. ఏదో మాట్లాడుతున్నాడు మా తాత. సెకండ్ క్లిప్ కూడా సక్సెస్ అయిందండి, సెకండ్ ఏరియాలో కూడా సక్సెస్ అయింది ప్రాంక్. థర్డ్ ఏరియాని చూజ్ చేసుకున్నాడు ఇంకా తాత, పోతున్నాడు చిన్నగా. సో ఇక్కడైతే ఎవరు రియాక్ట్ కావట్లేదు, చాలాసేపు అయింది వచ్చి. ఎవరు కూడా రియాక్ట్ అయితే కావట్లేదు ఈ ఏరియాలో. పక్కనే ఉన్నాడు ఒక మనిషి, రియాక్ట్ అయితే కావట్లేదు చూడండి. లేదు, రెస్పాన్స్ లేదు అక్కడ. ఎవరు సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు కానీ రెస్పాండ్ అవ్వట్లేదు అని ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు అక్కడ నిలబడి, కానీ రెస్పాండ్ అయితే లేదు చూడండి. లేదు ఒక 2 ప్లేస్లలో అయితే రెస్పాండ్ అయినారనమాట,
మిగతా 3-4 ప్లేస్లలో అయితే రెస్పాండ్ అవ్వట్లేదు. అది ఇచ్చారు కదా. సో వీడియో అయితే బాగానే వచ్చింది. ఫస్ట్ సారి చాలామంది రెస్పాండ్ అయినారు అనమాట. సెకండ్ సారి కూడా రెస్పాండ్ అయినారు. 3rd, 4th, 5th టైం రెస్పాండ్ కాలేదు. ఇంకా అందుకనే ఇంకా ఎందుకులే ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. కొద్దిగా సామాన్లు కూడా తీసుకున్నాము. ఇంకా కొన్ని నేను 2 టీ-షర్ట్లు తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట మనం. సో ఎట్లా ఉందంటే, ఎక్కువగా నాకు తెలిసింది ఏంటంటే మానవత్వం అనేది మంట కలిసిపోయిందండి. నాకు తెలిసి ఎక్కడో ఒక 100%లో ఒక 20% అనేది మాత్రమే ఉంది. ఎక్కువగా అయితే లేదు, ఒక 20% మాత్రమే ఉంది. నాకు ఈ వీడియో తీసిన తర్వాత నాకు అర్థమైందనమాట. సో కెమెరా నేనే తీసుకున్నాను, తాత మాత్రమే యాక్టింగ్ తీసిందనమాట. సో లాస్ట్ వరకు చూసింటే ఎవరైనా కానీ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి ఎట్లా ఉంది అనేది. సో ఒక నీట్గా ఉన్న మనిషి ఒక కింద పడిపోతే, ఒక జనాలు ఉన్న ప్లేస్లో పడిపోతే కూడా అసలు రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు. స్వార్థం అట్లుందనమాట జనాలలో. దీనివల్ల ఒక ఐడియా అనేది మీకు వచ్చింటుంది మైండ్లోకి. సో చూశారు కదా, లైక్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.